మా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమా. ఇది రాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నీకు ఒక కదా నేను అల్లం చెప్పు. ఓకే మళ్ళా లగేజ్ అవి సెట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా బండి మీద వీడియో పోదాం. హాయ్ అందరికి, విష్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ టైం వచ్చేసి 3-4. వాళ్ళు ఇంకా స్టార్ట్ అయ్యారు లేదా? ఓకే లెట్స్ గో. నేను వెళ్ళేంత వరకు ఇంట్లో టెన్షనే. అండ్ ఒకసారి రోడ్ ఎక్కాక ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. ఇంకా చూస్తున్నాం కదా, ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను ఇందాక పెట్రోల్ ట్యాంక్ వెళ్ళి. అండ్ ట్రిప్ 1 0 చేసేస్తాను. అండ్ 0. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తామో తెలుస్తుంది. అండ్ నేను ఒక్కడనే వెళ్ళట్లేదు, మా కజిన్స్ వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు. ఎక్కడంటే ప్రతిపాడు. అంటే నేను వైజాగ్ వెళ్ళాలంటే ప్రతిపాడు అవన్నీ తగులుతుంది. అదే ప్రతిపాడు దగ్గర కలవాలి. వాళ్ళు రాజమండ్రి నుంచి వస్తున్నారు. ప్రస్తుతానికి థ్యాంక్ యూ ఫర్ 700 సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఇవాళ మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోలేదు ఈ ట్రిప్కి. ఎందుకంటే మా మమ్మీ గురించి తెలీదు మీకు. ఎందుకంటే మా మమ్మీ చాలా భయపడతారు. నేనంటే నా విషయంలో అయితే ఇంకా భయం. ఎందుకంటే నేను చేసే దోలు పనులు ఇలాంటివి కాదు. సో దానివల్ల కానీ నేనైతే సేఫ్గానే వెళ్తాను, మీరు చూస్తారు. ఇప్పుడు నేను వెళ్ళేది ఫస్ట్ లంబసింగ్ అనమాట. ఇక్కడ నుంచి 190 కిలోమీటర్స్. సో మీ సపోర్ట్ అయితే కావాలి అండ్ మీ సబ్స్క్రైబ్ అయితే ఇంకా కావాలి. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ టు సపోర్ట్. అండ్ మరిన్ని వీడియోలు చేయాలని బూస్ట్ ఇవ్వండి. ఇంతకన్నా ఏం లేదు ఇంకా. సో లెట్స్ బిగిన్. అంటే ఆల్రెడీ వచ్చేసాం. సో ఈ ట్రిప్ నేను చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఎప్పుడైతే 500 సబ్స్క్రైబర్స్ అయ్యారో అప్పుడే తర్వాత చేసేద్దాం అనుకున్నాను. కానీ చాలా పోస్ట్పోన్స్ తర్వాత న్యూ ఇయర్ తర్వాత అయితే చేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ న్యూ ఇయర్ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చినందుకు. ఫస్ట్ ట్రిప్పే కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ ట్రిప్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా చూసుకోవాల్సింది, యూ షుడ్ సర్వీస్ యువర్ వెహికల్. అండ్ ఆయిల్ ఏమన్నా ఉన్నా ఆయిల్ చేంజెస్ నీడ్ టు బి చేంజ్. అండ్ నాకైతే కొత్తగా బ్రేక్ ప్యాడ్స్ అయితే వేశారు. సో నో ఇష్యూస్ దేర్. అండ్ ఇంకా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎయిర్, ఆయిల్, బ్రేక్స్ మేజర్ చెక్ చేసుకోవాల్సిందివే. అండ్ ఇది చిన్న చిన్న రైడ్స్ అయినా సరే చెక్ చేసుకోండి. అండ్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నా బ్యాటరీ ఫ్యూజ్ ప్రాబ్లం లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు అది ఎందుకు వచ్చిందంటే మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే. అరౌండ్ నేను పడుకునేసరికి 1 అయింది. అండ్ వెంటనే 2:30కి కజిన్స్ ఫోన్ చేసి చలో రేచవా అని. ఐ లిటరలీ హ్యాడ్ 2 hours ఆఫ్ స్లీప్. ఇదేంటి కరెక్ట్గా బైక్ ఆగిపోయింది? సెన్సార్ ప్రాబ్లం. మనం ప్రతిపడైతే వచ్చేసాం. ఒక్కసారి అంటే రూట్ మిస్ అయ్యాను నేను. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలంట. ఇందాక నుంచి జాకెట్లో ఏదో కొడుతుంది. నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆ జాకెట్ బయట పెట్టాను నేను, బయట సోఫా మీద. ఏమైనా ఎక్కిందా అని భయం వేస్తుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసుకుంటాను. ఇందాక కుట్టేస్తుంది. ఒకసారి చూద్దాం. ఏదో కుట్టేసింది బాగా, లోపల తెలుస్తుంది. ఫైనల్లీ ఆఫ్టర్ వెయిటింగ్ దే హ్యావ్ అరైవ్డ్. ఒక్కసారి దాటేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద గైస్. మొత్తానికి హైవే అయితే ఎక్కేసాం. అండ్ మ్యాక్సిమం లేట్ అయిపోయింది అనుకుంటా. చాలా బైక్
మేము అక్కడికి వెళ్తున్నాం బ్రో, అక్కడికి వెళ్తున్నాం మేము కూడా. తుని అవన్నీ దాటాలి. యా ఒక అరకు కదా, మేము లంబసింగ్ వెళ్తున్నాం, అక్కడికి 2 hours 2.5 hours. అరకు కాబట్టి ఇంకా ఎక్కువ పడుద్ది. సో మీరు అండి 90-100. అంటే ఆల్రెడీ ఫ్రెండ్ ఒక బ్యాచ్ ఉంది. సో మీరు అనకాపల్లి వైజాగ్ ఎటు నుంచి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్. యా అనకాపల్లి యా ఓకే థ్యాంక్ యూ. వాళ్ళు ఎవరో వైజాగ్ వెళ్ళాలంట, అదే అరకు వెళ్ళాలంట. స్పీడ్ ఎంత బ్రో అని అడిగారు. నాకు ఫ్రంట్ బ్యాచ్ ఉంది కాబట్టి నేను 80-90 అని చెప్పాను. అంతేనా అంటున్నాడు. అతను కూడా సేమ్ R15. సో అతను అరకు వెళ్ళిపోతాడు, మేము లంబసింగ్ వెళ్తాం. హైవే కాబట్టి మనం ఎంత కొట్టుకొని వెళ్ళిపోయినా సరే ఏం కాదు. అండ్ వాయిస్ వస్తుందా రావట్లేదా? అండ్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు. ఆ స్కూటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నవరం, నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం, నెక్స్ట్ వచ్చేసి అరకు. ఇంకా వీళ్ళే కజిన్స్, వీళ్ళతోనే వెళ్తున్నాను. అండ్ సే హాయ్ టు ద కెమెరా. నెక్స్ట్ వచ్చేసి అన్నవరం, నెక్స్ట్ వచ్చేసి అబుడూడలి. ఓకే, ఇది బెండపూడి విలేజ్ కాదు, ఏమంటారు అని టౌన్. బెండపూడి అంటే మీకు ఫస్ట్ గుర్తుంది ఏంటి? బెండపూడి అంటే ఫస్ట్ మీకు ఏం గుర్తు వస్తుంది? కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఆ కొండ కనిపిస్తుందా? ఆ కొండ అక్కడి నుంచి దూరంలో అక్కడ ఆ కొండ ఏంటి? సో అన్నవరం అయితే వచ్చేసాం. అండ్ టిల్ నా 46 kilometers డన్. లెఫ్ట్కి వెళ్తే అన్నవరం, రైట్కి వెళ్తే విశాఖపట్నం. సో టిల్ నా 46 kilometers డన్. అండ్ యావరేజ్ వచ్చేసి 37 kilometers అయితే వస్తుంది. అండ్ R15 హైవేకి అయితే చాలా కంఫర్టబిలిటీగా ఉంటుంది. నేను ఆఫ్ రోడ్ కూడా వెళ్ళాను, నేను ఏదో గుడిసి వెళ్ళాను కదా, అప్పుడు కూడా చాలా బాగుంది. సో ఇంకా నెక్స్ట్ ఎక్కడ టర్నింగ్ తిరగాలో అక్కడ మ్యాప్ పెట్టుకొని తిరిగేసి అప్పుడు కలుద్దాం. రూట్ అటే అంట, నేను కన్ఫ్యూజ్ అయిపోయాం. నర్సీపట్నం ఈ లోపల నుంచి చూపించింది. అండ్ అనకాపల్లి దగ్గర లెఫ్ట్ తీసుకోవాలంట. ఈ పిల్ల డ్రైవింగ్ నన్ను చూసి స్ట్రైట్గా వచ్చేస్తుంది, అక్కడ రోడ్డు లేదు, స్ట్రైట్గా వచ్చేస్తుంది. అండ్ ప్రస్తుతానికి 69 kilometers డన్. అండ్ యావరేజ్ 39 km/h. అదే యావరేజ్ 39 వస్తుంది, సో పర్లేదు. అండ్ ఈ రోడ్స్ ఎలా ఉంటే నాకు తెలీదు, అనకాపల్లి అవి కదా. సో మేము మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి చూస్తాం. అండ్ ఈ మంచులో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అండ్ హెజార్ లైట్స్ కూడా లేవు. రిస్క్ ఏంటంటే రిస్క్ ఏం లేవు, అంటే సింగిల్ రోడ్స్ ఇవి. హైవేస్ నుంచి దూరంగా వచ్చేస్తాం, నెక్స్ట్ ఘాట్ స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి కొంచెం
లేట్ అయిపోద్ది అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం సన్ రైజ్ మిస్ అవుతామేమో ఇలా వెళ్తే. సో సన్ రైజ్ కాకుండా జస్ట్ నార్మల్గా ఫన్గా వెళ్దాం. అండ్ ఈ రోడ్స్ కూడా బాగు, ఫుల్ ఫాగ్ ఇదిగో అస్సలు. సడన్గా బండి స్టాప్ అయ్యి ఆన్ అయ్యింది. అండ్ తీరా చూస్తే ఇక్కడ ఇంజన్ లైట్ వెళ్తుంది. బిస్కెట్ వేయాలా ఉన్నా ఈ మొన్నే సర్వీసింగ్ చేయొచ్చు, అయినా సరే ఈ ఇంజన్ లైట్స్ అవి ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు. సడన్గా స్టాప్ అయిపోయింది బండి ఇందాక స్లో చేసినట్టునే. ఇక్కడ కనుక ఏమన్నా ఏమీ ప్రాబ్లం రాకుండా చూసుకునేదో చూడు దేవుడా. ఇంకో 32 kilometers అండ్ వీ విల్ బి రీచ్ అట్ 6:32 అని చూపిస్తుంది గూగుల్ ఎక్స్ప్రెషన్. మరి ఎన్నింటికల్లా తెలియదు, కానీ సన్ అయితే రైజ్ అవుతున్నట్టు. నర్సీపట్నంకి వచ్చేసాం. సన్ అదే కొంచెం వెళ్తురు వస్తుంది లైట్గా. మేము వెళ్ళేసరికి సన్ రైజ్ అయిపోద్దేమో నాకు తెలిసి. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తే సన్ రైజ్ ఏమో 6:31 గంట, మేము వెళ్ళేదేమో 6:32. సో కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. వెళ్తురు వచ్చేస్తుంది కనిపిస్తుంది నాకు. ఇంకా చూడండి. ఓకే, నర్సీపట్నంలోకి వచ్చేసాం. దగ్గరికి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసి ఇంకో 20 kilometers ఎంత ఉంటుంది. టైం వచ్చేసి 5:30, 5:40, 5:30 అవుతుంది అనుకుంటా. మెల్లగా తెల్లవారుతుంది. చలి కూడా అంతే ఎరగేసేస్తుంది భయ్యా. బాబోయ్, తోల తీరిపోతుంది చలి. బొంగుల పాలెం, ఐ థింక్ వీఆర్ నియర్. సో వై డోంట్ వి ఫియర్, లెట్స్ మేక్ ఇట్ డియర్. ఓకే ఓకే. అండ్ రోడ్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా వెళ్ళిపోవడానికి. తర్వాత చూడాలి మరి. We are the check post. అండ్ ఇంకెంత దూరం తెలియట్లేదు. అండ్ సన్ రైజ్ అయిపోతుందేమో నాకు తెలిసి. ఆల్రెడీ వెళ్తురు వచ్చేసింది, బట్ క్లౌడ్స్ నుంచి రావాలి. సో టాప్ పాయింట్కి వెళ్ళాలి. ఐ థింక్ ఇటు సైడ్ ఈ కొండలు మధ్యలో మన స్పాట్ ఉంటుంది. బ్యూటిఫుల్ కదా ఈ మౌంటైన్స్, బ్యూటిఫుల్. సన్ అక్కడ చూడండి అబ్బా, ఎంత మంచి వ్యూ. అబ్బా, ఐ థింక్ సన్ ఈజ్ రైజింగ్. ఎంత దూరం తెలియట్లేదు. వచ్చేస్తున్నాం అనుకుంటున్నాను తెలిసి. ఇదిగో కొండ ఎక్కుతున్నాం ఏంటో, బట్ అటు సైడ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఐ థింక్ ఇంకా 1/2 hour ఉంటుందేమో జర్నీ. కొండ ఎక్కుతున్నప్పుడు జీ అంటే చెవులు. ఐ థింక్ రైజ్ అవుతుంది.
సన్ రైజ్ అయిపోయింది అనుకుంటా. ఇంకా ఓకే, మనం లంబసింగికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అండ్ మా కజిన్స్ ఇంకా రావట్లేదు. సో 3 kilometers టు గో అండ్ ఫుల్ ఫాగ్. అండ్ ఇక్కడ ఎంత డిగ్రీస్ ఉందో తెలియట్లేదు, అది మ్యాటర్. ఏంటంటే just 3 kilometers to go, 1.4 kilometers to go and full fog. And good morning to all. గుడ్ మార్నింగ్ ఎప్పుడు అయిపోయింది కదా, కానీ ఫుల్ చలి చంపేస్తుంది బాబోయ్. నాకేమో ఏం కనిపించట్లేదు ఇక్కడ. అండ్ నేను నేర్చుకున్న ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, డౌన్ హిల్ అప్పుడు క్లచ్ అస్సలు పట్టుకోకండి. క్లచ్ పట్టుకున్నారా కథం, మీ స్పీడ్ కంట్రోల్ అవ్వదు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది, ఎందుకంటే నేను ఆల్రెడీ అలాగే పడ్డా, కానీ నేర్చుకున్నా. లంబసింగి వ్యూ పాయింట్ ఇదే కదా, ఇక్కడ రైట్కి. ఒకవేళ ఇటు కాకపోతే మనం బొగ్గ అయిపోయినట్టే. పొగలైతే కక్కుతున్నాం మేము, చూస్తున్నారు కదా, మొత్తం ఫాగ్ పట్టేసింది. అండ్ చాలా బాగుంది ప్రస్తుతానికి. ఇక్కడ చూస్తుంటే పొగలైతే గట్టిగా వస్తున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నారా? లెట్స్ గో. చలో ఓకే. ఫుల్ ఫాగ్ అయితే ఉంది ఇక్కడికి వచ్చినట్టునే. అండ్ నోటి నుంచి మనాలిలో ఉంటే స్నో ఎలా వస్తుందో ఇక్కడ ఫాగ్ ఎలా వస్తుంది. అండ్ సన్ రైజ్ అయితే ఇందాకే అయిపోయింది. సన్ రైజ్ అయిపోయింది, కానీ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి. అంటే ఇంకో 1 hour వరకు ఉంటుంది మ్యాక్సిమం. కానీ ఫాగ్ అయితే ఘోరంగా పట్టిందబ్బా ఇక్కడ. అది లేకపోతే ఆలోచిస్తున్నా బాగుంది. స్ట్రాబెరీ ఫామ్ ఇవన్నీ తర్వాత విజిట్ చేద్దాం. అండ్ ఒక మినీ బ్లాగ్ కూడా చేద్దాం, మోటార్ బ్లాగే కాకుండా మన పర్సనల్ బ్లాగ్ కూడా చేసుకుందాం. మెమరీ ఎక్కువ ఉంటే. జియా అస్సలు ఏం కనిపించట్లేదు నాకు హెల్మెట్ నుంచి. వావ్ ఓయ్ వావ్, ఇది లంబసింగి. అసలు ఏం కనిపించట్లేదు, వైజర్ తీసేవాలి. కానీ ఇది నా వైజర్ యాంటీ ఫాగ్ కాబట్టి నాది కనిపిస్తుంది. అండ్ హెజార్డ్ లైట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఈ టైంలో, ఎందుకంటే మనం కనిపించాం వాళ్ళకి. ఇదంతా ఫాగ్ వచ్చేసాం మేము. ఇదే లంబసింగి. ఇది మార్కెట్లో ఉంది. వచ్చేసాం. వ్యూ పాయింట్కి వచ్చేసాం. దీనికి మళ్ళీ ఏమన్నా
ఫీ కట్టాలా? వ్యూ పాయింట్ ఎటు పోయా? ఎటు ఇటా? బైక్ వెళ్దా? బైక్ సెలవా? ఆహా, ఇప్పుడు నాటలోడ్ అంట. నాటలోడ్ అంట. వ్యూ పాయింట్ ఇటు బైక్స్ నాటలోడ్ ఉంటాయి ఈ టైంలో. ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళను అన్నాడు.